అలాగే ఇప్పుడు ఐపీసీ 302 అంటే అసలు మర్డర్ కేసు అనేసి ఇందులో ఉండేది. మరి బిఎన్ఎస్లో ఎలా ఉంటుందండి? అది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఈ బిఎన్ఎస్ వచ్చేసరికి మనకి చాప్టర్ 6లో ఉందండి క్లియర్గా. ఇది వచ్చేసరికి మనకి 100. ఓకే. అంతకుముందు 302 ఉండేది కదా, 300 నుంచి అలా ఉండేది అనమాట. సో ఇప్పుడు అది 100 అని గుర్తుపెట్టుకోవాలి మీరు. 100 అంటే 100 నెంబర్ అంటే మర్డర్ అని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు అప్పుడు 300 ఉండేది, 300, 301, 302 ఎక్స్ప్లెనేషన్ ఉండేది. 302 కింద వాళ్ళకి శిక్ష అనేది పడేది అనమాట. ఎలాంటి శిక్ష ఉండేది? అప్పుడే క్యాపిటల్ పనిష్మెంట్ పడేది, లైఫ్ పడేదండి కొన్ని కేసుల్లో, రేరెస్ట్ కేసుల్లో. నిన్న మీకు దీంట్లో మన నాంపల్లి కోర్టులో మరణశిక్ష విధించారు ఒక అతనికి. భార్యని చంపాడు అతను, విచక్షణ రహితంగా ఓల్డ్ సిటీ అతన్ని చంపితే మొన్న మరణశిక్ష వేశారు, లైఫ్ క్యాపిటల్ పనిష్మెంట్ వేశారు. సో ఇందులో కూడా సేమ్ అలాగే ఉందండి. మర్డర్ కేసు సంబంధించింది సేమ్ మన ఐపీసీలో ఉన్నట్టే ఉంది. ఎవరైతే ఇట్లా కల్పబుల్ హోమ్ సైడ్ అని ఉంటుంది. కల్పబుల్ హోమ్ సైడ్ అంటే మామూలుగా మాకు లీగల్ టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే ఇంటెన్షనల్గా చంపటం, అంటే ప్లానింగ్తో. ఇప్పుడు ప్లానింగ్తో ఒక మనిషిని చంపాలనే ఉద్దేశంతో అతన్ని ప్లాన్ గీసి మనం చూస్తాం కదా సినిమాలు, ఈ ప్లాన్ సో దాని ప్రకారంగా మనం ముందే ప్లానింగ్తో విత్ ఇంటెన్షన్తో ఎప్పుడైతే చంపుతారో అది మీకు దాని కింద వస్తుంది, మర్డర్ కింద వస్తుంది. సో దానికి సంబంధించి ఇందులో కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. మనకు సరిపోతుందండి ఇది. సింపుల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఇందులో 101 గుర్తుపెట్టుకో, 101లో చేసుకుంటే సరిపోద్ది. ఇంకా దీంట్లో కూడా ఇచ్చారండి దాని ఇంజూరీ అని చాలా చెప్పడం జరిగింది. ఎవరైతే ఉంది దీని క్యాపిటల్ పనిష్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. దీనికి సంబంధించి డెత్ అదిగోండి ఇచ్చారు, 103లో కూడా ఇచ్చారు. విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ షల్ లైఫ్లో ఫైన్ అనమాట. సో క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట దీంట్లో. ఓకే, ఇది లైఫ్ టైం పనిష్మెంట్ ఉంటుంది లేదంటే డెత్. అవునండి. ఇది కూడా ఏంటంటే ఇది నెగ్లిజెన్స్ కింద కూడా ఉందండి. జనరల్గా ఏంటంటే 106 ఇది గుర్తుపెట్టుకుంటే మనం నిర్లక్ష్యంతో ఎదుటి వాళ్ళ ఇప్పుడు మోటార్ వెహికల్ వెళ్తుంది అనుకోండి, వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంటాయి, నెగ్లిజెన్స్ కింద చనిపోతుంటారు. సో ఇది 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది 106 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అటెంప్ట్ మర్డర్ కూడా ఉందండి ఇందులో. మామూలుగా అదేంటంటే మనకు 307 ఉండేది, 307 అటెంప్ట్ మర్డర్ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు 108 గుర్తుపెట్టుకోవాలి. 108, 109 ఇంకా 100 నుంచి 108, 100, 102, 108 అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మర్డర్కి అటెంప్ట్ మర్డర్కి సంబంధించినవి, నెగ్లిజెన్స్ కింద చంపడం ఇవన్నీ ఉంటాయండి. సో ఇది కూడా మీకు సేమ్ ఇలాగేనండి. ఇది కూడా లైఫ్ ఇంప్రిజన్మెంటే ఉందండి. ఇది కూడా